మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు చోటు చేసుకున్నాయా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. పైకి అంతా బాగానే ఉందనిపిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు రచ్చరాజేస్తుందట. ముఖ్యంగా ఎంపీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నట్టు ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. తమ్ముళ్ల మధ్య ఈ జగడానికి కారణమేంటి? వారి విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు అధిష్టానం తీసుకున్న చర్యలేంటి? గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ జిల్లాలో కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేసింది. అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. అయితే గెలిచిన కొంతకాలానికి నాయకుల మధ్య ఆధిపత్య పోరు మొదలైందట. ఎంపీ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని టీడీపీ క్యాడర్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. గెలిచిన కొన్ని రోజులకే వివాదాస్పద శాసనసభ్యుడిగా ముద్ర వేసుకున్నారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. పార్టీ శ్రేణులతో దురుసు ప్రవర్తన, కాంట్రవర్సీ విషయాల్లో జోక్యం ఆయన ప్రతిష్టను దిగజార్చాయి. వీటికి తోడు ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఆయన ఎత్తి చూపిస్తున్నందుకే కొలికపూడి శ్రీనివాసరావును పార్టీ అధినాయకత్వం దూరం పెడుతోందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. జగన్ ప్రభుత్వంలో కేవలం వైన్ షాపుల్లోనే మద్యం అమ్మకాలు జరిగేవని, కానీ ఇప్పుడు బడి, గుడి, బస్టాప్ ఇలా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారని ఆయన సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. దీంతో పద్ధతి మార్చుకోవాలంటూ ఎమ్మెల్యేను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయినా ఆయనలో ఎటువంటి మార్పు రాకపోయేసరికి ఎమ్మెల్యేను పార్టీ కార్యక్రమాలకు దూరం చేసే విధంగా ఎంపీ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే తిరువూరులో జరిగిన ఎస్సీసెల్ సమావేశానికి ఎమ్మెల్యే కొలికపూడిని దూరం పెట్టినట్లుగా తెలుస్తోంది. దళిత ఎమ్మెల్యే కొలికపూడి లేకుండా ఈ సమావేశం జరగడంపై జిల్లా టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొన్న పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో ఎమ్మెల్యేను ఆయన పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కొలికపూడి శ్రీనివాసరావు కథ టీడీపీలో ముగిసినట్టే అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ విషయం గ్రహించిన ఎమ్మెల్యే ఎంపీపై నేరుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరో టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం కూడా పార్టీలో హాట్ టాపిక్గా మారింది. దళిత మహిళా ఎమ్మెల్యేను ఎంపీ అవమానించారనే ప్రచారం జిల్లాలో జరుగుతోంది. నందిగామ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున తంగిరాల సౌమ్య విజయం సాధించారు. చంద్రబాబు పర్యటనలో హెలికాప్టర్ వద్దకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వెళ్లటానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆమె వర్గం దళిత మహిళా ఎమ్మెల్యేకు పార్టీలో ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పార్టీ నాయకత్వాన్ని నిలదీస్తున్నారు. దీనిపై వివరణ కోరగా ఎంపీ కేశినేని చిన్ని సూచించిన పేర్లకు మాత్రమే అనుమతి ఇచ్చామని అధికారులు తెలిపారు. దీంతో ఎంపీపై ఎమ్మెల్యే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేర్లు ఖరారు చేయడానికి ఎంపీ ఎవరిని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సదరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కూడా ఎంపీ చిన్నికి అంతగా పొసగటం లేదని తెలుస్తోంది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారైనప్పటికీ కొండపల్లి వద్ద దొరికే బూడిద విషయంలో ఎంపీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో ఎంపీ కేశినేని చిన్ని విభేదాలు కొని తెచ్చుకుంటున్నారనే చర్చ పార్టీలో సాగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లా టీడీపీ రోడ్డున పడటం ఖాయమని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. దీనిపై అధిష్టానం దృష్టి సారించకపోతే భవిష్యత్తులో పార్టీ మనుగడ కష్టతరమవుతుందనే చర్చ సాగుతోంది. మరి పార్టీలో చోటు చేసుకున్న విభేదాలపై టీడీపీ అధినాయకత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. ఏపీని అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు తీసుకువెళ్లేందుకు ఓవైపు కూటమి పెద్దలు కృషి చేస్తుంటే మరోవైపు టీడీపీ నేతల మధ్య విభేదాలు పార్టీకి తీవ్ర నష్టం చేసేలా ఉన్నాయట. ఎంపీ ఎమ్మెల్యేలు సమన్వయంతో కలిసి పనిచేసి జిల్లా నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకొచ్చేలా దృష్టి పెట్టాల్సింది పోయి వ్యక్తిగత వైరుధ్యాలతో మనస్పర్ధలు క్రియేట్ చేసుకోవటం ఏంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతోనే ప్రజలు ఈసారి మనకు అవకాశం ఇచ్చారని, ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీకి పట్టం కట్టారని, అలాంటి ప్రజల బాగోగుల గురించి ఆలోచించకుండా ఎంపీ ఎమ్మెల్యేలు విభేదాలకు పెద్దపీట వేయటం ఏంటని చర్చించుకుంటున్నారు.